శ్రీకాంత్ గారు నేను అనేది ఏంటంటే ఆయన ఏ పార్టీకి పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేదా పొలిటికల్ అనలిస్ట్ అని అడుగుతా ఉంది. ఆయన ఒక విశ్లేషకుడు లాగా ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీ జెండా ఎత్తుకోలేదు, ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు. ఆయన ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడారు. సో మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ అన్న మెన్షన్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేయలేదు, ఎన్డీఏ కూటమి అన్నారు. ఆయన మాటల్లో మీకు అభ్యంతరం ఉంటే మీరు దాన్ని ఖండించవచ్చు అంతే తప్ప ఇది పార్టీయా ఛానలా అన్న క్వశ్చన్ మీరు అడగొద్దు. లేదు ఎనలిస్ట్ అంటున్నారు కాబట్టి వాళ్ళు విజ్ఞాతిగా వాళ్ళు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఎనలిస్టులు అందరూ ఈ మధ్య ఎలా తయారయ్యారంటే ఎవరో అధికారంలోకి వస్తే వాళ్ళకి కొమ్ము కాయడం, వాళ్ళకి బానిసల్లాగా ఉండడం, వాళ్ళకి భజన చేయడం, వాళ్ళకి చిరత భజన చేయడం చేస్తా మీరు గతంలో జనసేన వెళ్ళినప్పుడు మీ వైసీపీని కడిగి పారేశారు. అప్పుడు మీరు బానిసగానే ఉన్నారా జనసేనకు? మీరు గతంలో జనసేనలో ఉన్నప్పుడు వైసీపీని కడిగి పారేశారు ఎప్పటికప్పుడు. అప్పుడు మీరు బానిసగానే పనిచేశారా జనసేనకు? వైసీపీ మీద ఉన్నటువంటి విధానాన్ని ప్రజల ముందు పెట్టారా? సార్, ఒక పొలిటికల్ పార్టీకి మనం కండువా వేసుకున్నప్పుడు, పొలిటికల్ పార్టీలో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ పొలిటికల్ పార్టీ యొక్క సిద్ధాంతాలే, ఆ పొలిటికల్ పార్టీ యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్లాలి. పొలిటికల్ పార్టీకి అనుకూలంగా మనం మాట్లాడతాం. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీగా ఆ సిద్ధాంతాల పరంగా మనం వెళ్తాం. అది పార్టీ అవతల పార్టీ పాలసీని విభేదించే పరంగా మనం మాట్లాడటం జరుగుతుంది. కానీ పొలిటికల్ అనలిస్టులు అనేవాళ్ళు వాళ్ళు రెండు వైపులు మాట్లాడాలి. అంతే, మేము చేసిన తప్పులు మాట్లాడాలా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఎన్ని నిధులు ఇచ్చారో, ఎన్ని నిధులు తెచ్చుకున్నారు, అప్పుడు ఎన్డీఏ కూటమే కదా. అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇదే మోడీ గారిని నువ్వెంత, నువ్వు ఇది స్థాయి ఎంత, నీకన్నా నీ సీనియర్ని, నీకన్నా కనీసం ఒక తల్లి లేదు, చెల్లి లేదు, ఒక భార్య కూడా నీకు లేదని విమర్శించిన వ్యక్తి, ఆ స్థాయిలో విమర్శించిన వ్యక్తి, ఒకళ్ళు పాసిపోయిన లడ్డూలు ఒక తట్టడు శంభు నీళ్ళు ఇచ్చారని పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఈ రోజున ఎలాగా బాండింగ్ అయింది, ఎలాగా ఈ రోజున అన్న నువ్వు నేను బాయ్ బాయ్ అనే కౌగిలించుకున్న స్థాయికి ఎలా వచ్చారు అంటే 2014 నుంచి 2019 నుంచి 19 వరకు సాధించిన నిధులేంటి, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి అంటే ఇప్పుడు ఎలా తెచ్చేస్తారు? ఓకే, మంచిదే, ఇది 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని మాకు 1,00,000 కోట్లు కావాలని ఒక ప్రణాళికబద్ధంగా ఇలా లెటర్ రాయడం జరిగింది. మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ నుంచి 1,00,000 కోట్లు వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది కదా. 1,00,000 కోట్లు వచ్చి అమరావతిని రాజధాని చేయమనండి, 1,00,000 కోట్లు వస్తే పోలవరం పూర్తి చేయమనండి, 1,00,000 కోట్లు తీసుకొచ్చే రైల్వే జోన్ ని పూర్తి చేయమని చెప్పండి. మేము కాదంట్లా, అభివృద్ధి చేయమని చెప్తా ఉన్నాం. కానీ కాకి లెక్కలు ఎందుకు ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్లు ఎందుకు? ఇది రేపొద్దున 22 తారీఖున తెలిసిపోతుంది కదా ఎన్ని నిధులు ఇస్తారు మన రాష్ట్రానికి, ఎన్ని నిధులు కేటాయిస్తారు అనేది. నేనేమంటానంటే శ్రీకాంత్ గారు, మేము ఎక్కడ కూడా అడ్డుపడం. రాష్ట్ర అభివృద్ధి చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారంటే వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా అడ్డుపడదు. మీకు నిధులు కేటాయించకపోవడానికి కారణం, మీకు సరైన నిధులు ఇవ్వకపోవడానికి కారణం మీరు పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ పోవడం, అసలు మీరు కనీసం మాకు ఇంత కావాలి, మాకు ఇంత ఇవ్వండి అంటూ ఎవరు వెళ్ళి అడగకపోవడం, లేఖలు ఇవ్వకపోవడం, ఇవి ప్రస్తుతానికి చర్చలోకి వస్తున్నాయి, ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీని మీద మీ స్పందన? ఒక నిమిషం సార్, పోలవరం ప్రాజెక్టు పై రివర్స్ టెండరింగ్ ఎందుకు వెళ్ళాము, ఇసుక పైన రివర్స్ టెండరింగ్ ఎందుకు వెళ్ళాము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆ రోజున ఇసుక మాఫీ అంతా కూడా గత ప్రభుత్వం టీడీపీ ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు ఇసుక ర్యాంపులను కూడా. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే సీనయ్య కంపెనీకి ఇమ్మని చెప్తే వీళ్ళు ఆ కంపెనీని తోసేసి వీళ్ళకి అనుకూలమైన కంపెనీలకి ఇచ్చుకొని పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ చేశారో దాని మీద అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయనే కదా. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డయాఫ్రమ్ వాళ్ళు ముందుగానే నిర్మించారు, అప్పర్ కాపట్టం, లోయర్ కాపట్టం నిర్మించుకున్నారే. ఇది నిర్మించడం వల్ల ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ అసలు పూర్తవుతుందో పూర్తవదో, అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఉంటుందా ఉండదనే స్థాయిలో తీసుకొచ్చింది వాళ్ళే కదా. మరి అసెంబ్లీలో అనిల్ కుమార్ రావు గారే చెప్పారు కదా, డేట్ చెప్పకూడదు కదా. డయాఫ్రమ్ వాళ్ళు లేదు, వచ్చిన వర్తలకు కొట్టుకెళ్ళిపోయిందంటే ఏ రకంగా ఎంత నాణ్యతంగా వీళ్ళు కట్టారో, ఎంత సిమెంట్ దట్టంగా వేసి కట్టారో అర్థమవుతా ఉంది కదా. చేసిన పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ మీద తోసేయడం, ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద తోస్తా ఉన్నారు.
అధికారంగా ఈ పార్టీ ఉంది. ఒక మెయింటెనెన్స్ కూటమి అధికారంలో ఉంది. ఎంత కొత్త ఈ కట్టడమైనా రోజు ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ చేయలేకపోవడం వల్లే ఆ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో, డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది ఈ రోజు శిథిలావస్థకు వచ్చింది. సో మీ ప్రభుత్వంలో దాని మెయింటెనెన్స్ పక్కన పెట్టారు, కనీసం ఒక 10-20% పని కూడా చేయలేకపోయారు అన్నదే ఈ కనీసం గేట్లకి గ్రీజ్ కూడా పెట్టలేకపోయారు సార్ వాళ్ళు. శ్రీకాంత్ గారు చిన్నపిల్లలాగా మనం మాట్లాడుకొని నవ్వుకోవడం కన్నా ఒకటే చెప్తా ఉన్నా, దాన్ని మెయింటెనెన్స్ అని కాదండి. 6 నెలలు కూలిపోవడం ఏంటండి? మీరు చెప్పండి సార్. ఈ రోజున మనం ఒక ప్రాజెక్ట్ కడితే, ఈ రోజున ఒక ఫ్లైఓవర్ వేస్తే ఆ స్థాయి కింద స్థాయిలో మనం ఒక పునాదిని ఏ స్థాయిలో వేసుకుని వస్తాం, ఎంత దృఢంగా వేసుకుని వస్తాం. 6 నెలల్లో కూలిపోయిందంటే మీరు ఏ నాయకులతో కట్టారో దాన్ని మెయింటెనెన్స్ అంటారంటే వీళ్ళు అంటారు కదా, ప్రభుత్వంలోకి రాగానే ఒక 6 నెలల సంవత్సరం టైం కావాలి. టైం ఇస్తే కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతినేసాయి. దాన్ని అన్ని మేము సెట్ చేసుకుని వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. దాన్ని ఇడిపించాలా? చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2024 వరకు సీఎంగా సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ దాచినటువంటి దుబాయ్ నుంచో, మలేషియా నుంచో, సింగపూర్ నుంచి అసలు ఇక్కడ ఏ టాపిక్ నడుస్తుంది, మీరు ఏం మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నేను అడిగేది ఒకటే సార్, ఈ రోజున అసెంబ్లీలో పోలవరం కంప్లీషన్ రేట్ చెప్పింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని అడుగుతున్నారు. మీ దగ్గరకు వస్తాను, రేగడి లక్ష్మణరావు గారు మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.